అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సండే వచ్చింది కానీ సండే ఈసారి 11 o'clock ఉండేది, మనం సాయంకాలం వచ్చేసాం. ఈసారి 7:30కి 7:30 ఎవ్రీ సండే. ఈసారి 7:30కి సోహం టాక్స్ అనుకున్నాం. సో ఇవాళ 7:30 అయింది, సోహం టాక్స్ మొదలు పెట్టుకుంది. ఈసారి సోహం టాక్స్ లో మనం మాట్లాడుకుపోయేది ముఖ్యంగా మెనోపాజ్ లో ఈ 34 సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ అండ్ వాట్ ఆర్ దే అండ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్, అంటే వాటిని ఎలాగా మనం నియంత్రించాలి లేదంటే నివారించుకోవాలి అనేది ఇవాళ క్లాస్. ఈ లోపల యాజ్ యూ నో ఫస్ట్ 10-15 మినిట్స్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో యా, నేను మిమ్మల్ని మీరు మాట్లాడొచ్చు అదర్ దాన్ మెనోపాస్ గురించి. పాత వాళ్ళందరికీ తెలుసు 10-15 మినిట్స్ ముందు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మైక్ ఆన్ చేసుకోండి, కెమెరా ఆన్ చేసుకోండి, మీకున్న క్వశ్చన్స్ ని అడగండి. మెనోపాజ్ గురించి అయితే కాదు, మామూలు రొటీన్ క్వశ్చన్స్, జనరల్, మేబీ ఎనీథింగ్, హెల్త్, ఫుడ్, ఆయుర్వేద, యోగా, సైకాలజీ, వెల్నెస్, ఇల్నెస్, మీ ఇష్టం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. సార్ మీరు ఒక ఆర్టికల్ షేర్ చేస్తున్నారు కదా సార్ భావోద్వేగాల గురించి. అందులో కొన్ని ఇంట్రోవర్ట్స్ కి సంబంధించి అవగాహన చేసుకుంటారు, ఆలోచించి మాట్లాడతారు, అదంతా ఓకే సార్. బట్ కరెక్ట్ గా ఖచ్చితంగా నో చెప్తారు అని ఒక పాయింట్ ఉంది సార్. ఇంట్రోవర్ట్స్ మాక్సిమం అంత మాట్లాడడం అనేది చాలా తక్కువ సార్. కానీ క్వశ్చన్ చేసే నో చెప్పగలిగే ఇది ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం అవుతుంది కదా సార్. అది అవును, అది ఇంట్రోవర్ట్స్ బిహేవియర్ అది ఓకేనా సార్? అట్లా ఇలా కూడా ఉంటారా సార్? అండ్ మీరు చెప్తున్నారు కదా సార్, వేరే వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు 60% బ్రెత్ అండ్ 40% లర్నింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. అది రియల్ గా వర్క్ అవుతుందా సార్? అంటే ఎలా రియల్ వర్క్ అవుతుందంటే అంటే మన భావోద్వేగాల మీద మనకి నియంత్రణ రావాలి అంటే 60% 60% బై బర్త్, నీ తల్లిదండ్రుల నుంచి వస్తుంది, నీ జీన్స్ నుంచి వస్తుంది. సో మిగతా 40% నువ్వు నేర్చుకుంటావు. ఏది? నీ సమాజం, నీ ఎడ్యుకేషన్, నీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల పరిచయాలు, రిలేషన్స్, ప్లస్ జీవితం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ టీచర్. మీకు తెలుసు, చాలా చక్కగా పాఠాలు చెప్తుంది జీవితం కూడా. సో అవన్నీ 40%. కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే ముందు 60% నీలో. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకోవాలంటే దీన్ని, నీ తల్లిదండ్రులు ఎట్లా ఇంట్రోవర్ట్స్ అనుకో, పూర్తిగా ఇద్దరు ఇంట్రోవర్ట్స్ అయితే నువ్వు ఇంట్రోవర్ట్ అవుతావు, ఎక్స్ట్రోవర్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో నువ్వు మిగతా 40% ఏం నేర్చుకుంటావు? ఇంట్రోవర్ట్ లో బెస్ట్ ఎట్లా ఉండాలని నేర్చుకుంటావు. నువ్వు డెఫినెట్లీ ఎక్స్ట్రావర్ట్ అవ్వలేవు. పేరెంట్స్ ఇద్దరు ఇంట్రోవర్ట్ అయితే దట్ ఈస్ 60%. దట్ బేస్డ్ ఆన్ ద 60% మిగతా 40% నువ్వు బిల్డప్ చేసుకుంటావు నీ ఈ లైఫ్లో. ఎక్కడ చెప్పు, నువ్వు చెప్పింది నేను తీస్తున్నాను చెప్పు. సో వీరిని నెమ్మదస్తులను ఇంట్రావర్ట్స్ అన్న ముద్ర వేస్తే వేయచ్చు, కానీ వారితో ఇతరులకు పెద్ద ఇబ్బంది ఉండదు అంతే. ఇంతకీ ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడ? ఆన్సా ఏది సార్? నిశ్శబ్దపూర్వక ప్రారంభం అందులో ఉంది కదా సార్, నిన్న షేర్ చేస్తున్నారు. నేనే షేర్ చేసిన బట్టి నేను కూడా చూస్తున్నాను తల్లి. ఎక్కడ నువ్వు చెప్పిన పాయింట్ ఎక్కడ? సార్ ఇది మినిమైజ్ చేస్తే ఆఫ్ అవుతుంది సార్. నువ్వు ముందు ఆ వీడియో ఆఫ్ చేసేసి ఫస్ట్. సార్ 1 after 1 క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్. అందులో వాళ్ళు ఒక పాయింట్ చెప్పారనమాట, ఇంట్రోవర్ట్స్ కూడా నో అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తారు అని. ఎక్కడమ్మా తల్లి? కొంచెం కిందకు ఉంది సార్, చూడండి.
మీకు మీ సరిహద్దులు తెలుసు, అవసరం లేకపోతే లేదు అని చెప్పగలిగే ధైర్యం ఉంటుంది. మీ సమయం మనశ్శాంతిని కాపాడుకునే అలవాటు కూడా ఈ ఐక్యూలో భాగం. అదేనా? ఈజ్ ఇట్ దట్? ఎస్ సార్, అదే సార్. పొరపాటు జరిగితే నిజంగా క్షమాపణ కోరుతారు. సారీ చెప్పడం మీకు కేవలం మాట కాదు. అదా? అది కాదు. దాని పైదే సార్. మీకు మీ సరిహద్దులు తెలుసు, అవసరం లేకపోతే లేదు అని చెప్పగలిగే ధైర్యం ఉంటుంది. మీ సమయం మనశ్శాంతిని కాపాడుకునే అలవాటు కూడా ఈ ఈక్యూలో భాగమే. అవసరం లేకపోతే అంటే అన్నిటికీ ఎస్ చెప్పరు. ఇప్పుడు ఇది చాలా పుస్తకాలు చదవాలమ్మా. లెర్న్ హౌ టు సే నో అనే పుస్తకం ఉంది. పుస్తకమే సార్. మోహన్ ఉంటే షేర్ చేయమ్మా. నళిని షేర్ చేస్తుంది, మోహన్ ఏమో దాన్ని రిఫరెన్స్ చేస్తాడు. సే హౌ టు నో, సే నో, లెర్న్ నో అనుకుంటా. నో హౌ టు సే నో, ఎన్ఓ నో, ఏఎన్ఓడబ్ల్యూ నో, కింద నో అనుకుంటా. ఆ పుస్తకం ఒకసారి చదవండి, బాగుంటుంది నీకు. సో నో అని చెప్పడం అనేది కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనం చాలా మంది అడిగినప్పుడు నో చెప్పడం రాక ఇబ్బంది పడతాం. దట్ ఈస్ ఇంట్రోవర్ట్స్ లో ఎక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం. యా, సో కాబట్టి నో చెప్పడం చాలా కష్టం. చాలా మందికి ఇంట్రోవర్ట్స్ లో అసలు నో చెప్పడం చాలా అసహజం అనమాట, సాధారణ. కానీ ఇక్కడ నో చెప్పడం కింద ఇంకో పదం రాశాడు. అంటే నీకు ఇబ్బంది కలిగినప్పుడు, అంటే అంటే సుబ్బారావు కథ చెప్పాను కదమ్మా నీకు. సుబ్బారావు కథ గుర్తుందా? సుబ్బారావు కదా. సరే, ఒకవేళ వినండి, మళ్ళీ కొత్త ఉన్నాడు, మళ్ళీ ఒకసారి వినండి. సుబ్బారావు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన 5వ అంతస్తులో ఎక్కడో ఏదో పని చేయిస్తున్నాడు, ఏదో చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. 5వ అంతస్తులో ఉన్నాడు. కింద ఈ లోపల ఎవరో, సుబ్బారావు గారు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడంట అన్నాడు. కింద సుబ్బారావు గారు మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు. కింద నుంచి ఎవరు? సుబ్బారావు ఫోన్ పడేసి పక్కన దూకేశాడు పైనుంచి, 5వ అంతస్తు నుంచి. 5వ అంతస్తు దూకిన తర్వాత 3వ అంతస్తుకు వచ్చే వరకు అనుకున్నాడంట, అవును నాకు పిల్లలు లేరు కదా అనుకున్నాడంట. 2వ అంతస్తు దగ్గరకు అనుకున్నాడంటే, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా అనుకున్నాడంట. జస్ట్ నేల మీద పడబోయాడు అనుకున్నాడు, నా పేరు సుబ్బారావు కాదు కదా అనుకున్నాడంట. అంటే ఏంటంటే నేను చెప్తాను, వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడదు, వివరింపదగున పద్యం చూసావా? అలాగా మనం ఏదైనా చెప్పిన వెంటనే మనం దూకేయడం అనేది అక్కడ ఇది. అంటే వినాలి, తర్కించుకోవాలి, ఆలోచించుకోవాలి, ఇది నాకు కుదురుతుందా కుదరదా అని. అప్పుడు కని కళ్ళ నిజము తెలిసిన వాడేపో మనుజుడు సుమతి సత్కారుడు చెప్తా ఉంటాడు. ఆ రకంగా ఏంటంటే బోల్డ్ స్టేట్మెంట్స్ కాకుండా, అంటే జస్ట్ లైక్ అందరు ఇంట్రావర్ట్స్ ఇట్లాగే ఉంటారా అంటే, ఇంట్రావర్ట్స్ అందరూ అలా ఉండరు. ఇంట్రావర్ట్స్ లో కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది దెబ్బలు తగిలిన తర్వాత నువ్వు చెప్పడం నేర్చుకుంటావు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాబట్టి పర్వాలేదు, కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత నువ్వు కూడా నేను చెప్పడం నేర్చుకుంటావు. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంతకీ 7:30 బాగుందా, మార్నింగ్ 11 o'clock బాగుందా? 7:30కే బాగుంది సార్. ఈవినింగ్ బాగుందా?
మేము సార్ డై టైం వర్క్స్ అన్ని చూసుకొని హాయిగా ఇంటికి వచ్చి వినొచ్చు చూడొచ్చు మరి అయినా సరే మరి సేమ్ నెంబర్ ఉంది కదా, సార్. సేమ్ నెంబర్ 11 గంటలకు ఎంత నెంబర్ ఉంది, ఇప్పుడు కూడా అదే నెంబర్ ఉంది. అంటే ఇది స్ప్రెడ్ అవ్వాలి కదా సార్, ఇంకా కొంచెం టైం పడుతుంది. నిజమా? ఆ, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్. ఇప్పుడు అడిగారు సార్ మాకు ఇంట్లో ఏంటి 11 to 12 సోహం టాక్స్ లో లేకుండా వంట చేసుకుంటున్నావు నువ్వు అని. ఇవాళ చాలా మంది ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి సార్ బోర్ కొట్టేస్తుంది సార్ 11 ఏదో పోగొట్టుకున్నట్టుంది. అలవాటు అయిపోయింది. రోజు 11 నా బోర్ కొట్టేస్తున్నారు ఫోన్ చేశారు నాకు పొద్దున్న. ఎనీవే చూద్దాం, ఒకనాడు బాగోపోతే మళ్ళీ మార్చేసుకుందాం. మోనోపాజ్ గురించి నాకు ఒక క్వశ్చన్ సార్. ఏ ఏజ్ లో పీరియడ్స్ ఆగిపోతే హెల్తీగా ఉన్నట్టు? మెనోపాజ్ రాలేదుగా. అదే మెనోపాజ్ గురించి మెనోపాజ్ గురించి కాకుండా మిగతా మెనోపాజ్ గురించి గంటన్నర ఉంది మన టైం. ఇంకా ఓకే, అయిన తర్వాత మాట్లాడదాం. గంటన్నర మాట్లాడుతుంది దాని గురించి, వాళ్ళంతా చాలా డీటెయిల్ గా మాట్లాడుతుంది. సార్ నేను రచన సార్. రచన చెప్పండి సార్. ఇది ప్రోటీన్ పౌడర్స్ గురించి, ప్రోటీన్ అవసరమా? వే ప్రోటీన్ గురించి అంటే మా బాబు అడుగుతున్నాడు, ప్రోటీన్ తక్కువ ఉంది, వే ప్రోటీన్ కావాలి, ఆల్టర్నేట్ ఆఫ్ ప్రోటీన్ అని. మేము వద్దని చెప్తున్నాం, ఎగ్స్ అవన్నీ తింటే బాగాలేవు కదా అని అంటే హీ వాజ్ సజెస్టింగ్ వే ప్రోటీన్ బాగానే ఉంటది కదా. మీకు డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి, దాంట్లో మీరు బాగా కోటీశ్వర్లు అయ్యండి, జిమ్ కి లక్షలు ఓకే వే ప్రోటీన్ దానివల్ల కిడ్నీస్ పాడైపోయినా ఎవరు దానికి బాధ్యత వహించకుండా ఓకే అని అనుకుంటే ఓకే. కానీ యాజ్ యూజువల్ గా మనకి ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ డేంజరస్ టు కిడ్నీస్. సో అలా కాకుండా మీరు వే ప్రోటీన్ తిన్నా, లిక్విడ్ ప్రోటీన్ తిన్నా, లేదంటే డైట్ ప్రోటీన్ ఎక్కడ మీరు బయట పౌడర్ ప్రోటీన్ తిన్నా, ఇదేంటంటే డెన్స్ అండ్ మైక్రోఫైన్ అండ్ ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్డ్ ప్రోటీన్ ఎప్పుడు కూడా ఇట్స్ వెరీ డేంజరస్ టు కిడ్నీ. అలా కాకుండా మీరు మాంసం తిన్నారు, మాంసం తిన్నప్పుడు అది శరీరానికి డైజెస్ట్ అయ్యి లోపల అది ఎక్కడ ఎంత పంపించాలో అక్కడ పంపించడం వల్ల ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా తీసుకొచ్చిన ఇప్పుడు ఉదాహరణకి ఓ టీనేజ్ కుర్రాడికి ఒక ₹1 కోటి ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఒక 20 సంవత్సరాల కుర్రాడికి, టీనేజ్ అంటే 19 years కుర్రాడికి, బీటెక్ థర్డ్ ఇయర్ ఏదో చదువుతున్నాడు, వాడికి మీరు ₹1 కోటి ఇచ్చారు, ఏం చేస్తాడు? తెలియదు కదా సార్, ఖర్చు పెడతాడు. ఎలా? ప్రోటీన్ చెప్పినట్టు ఖర్చు పెట్టాడు. ఎలా ఖర్చు పెడతాడు? ఎలా ఒక లెక్క చెప్పండి నాకు. అనవసరంగా ఖర్చు పెట్టాడు. ఏంటి అనవసరం? ఏంటి అనవసరం? మీకు చెప్పే జాగ్రత్తగానండి. ఇక్కడ పెద్దోళ్ళ ఆలోచన విధానం వేరు, పిల్లల ఆలోచన విధానం అండి. అనవసరం అని మీరు అనుకుంటారు. ఆడికి అవసరం ఇప్పుడు 60 లక్షలు పెట్టి బెంజ్ గారు కొంటాడు ఫస్ట్. ఆ తర్వాత 2.5 లక్షలు పెట్టి ఐఫోన్ 17 Pro Max 2 TB కొంటాడు. 2.5 లక్షలు. ఓకేనా? ఇంకా సేమ్ డే కార్ తీసుకెళ్తాడు, అందరికి పార్టీ ఇస్తాడు, ఒక 50,000 పార్టీ ఇస్తాడు, 50,000 రూపీస్కు లేకపోతే 1 lakh పార్టీ ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్కి అందరికి పిలిచి. అదే ₹1 కోటి మీకు ఇస్తే ఏం చేస్తారు? రచన మీరే చెప్పండి. మీకు ₹1 కోటి మీకే ఇచ్చారు, కొనుక్కుంటాం సార్. ఏం చేస్తారు? కొత్త బట్టల ముందు రచన ఏం చేస్తుంది చూద్దాం. నువ్వు నగలు కొంటావు, రచన ఏజ్ వేరు, నీ ఏజ్ వేరు, ఇద్దరికి కనీసం 15 years గ్యాప్ ఉంది. అందుగురించి ఇవాళ మెనోపాజ్ గురించి చాలా జాగ్రత్తలు ఉన్నాయి. మీకు వయసు ఎట్లా మార్పు తీసుకొస్తుంది మనలో. రచన మీరు ఏం చేస్తారు? మీ వయసు ఎంత? 35+ ఏనా? 45 సార్. 45 ఎక్సలెంట్ ఏజ్. మీకు 1 crore ఇచ్చాను, మీకు మీ అబ్బాయికి 1 crore ఇచ్చాను. మీ అబ్బాయి చెప్పింది అర్థమైంది కదా? సేమ్ అలా ఖర్చు పెడతారు ఆ పిల్లలను. మీరు ఎట్లా ఏం చేస్తారు? 1 crore ఏం చేస్తారు? అంటే ఫ్యూచర్కి ఏమైనా అవసరం ఉన్నాయని చూస్తాం సార్ ఫస్ట్. ఇప్పుడు అవసరాలు సరిపెట్టుకొని ఫ్యూచర్కి ఏమైనా ఉందా, పిల్లలకి ఏమైనా సేవ్ చేయాలని చూసి సేవ్ చేసి మిగతాయి పక్కన పెడతాం సార్. సేమ్ అండి. ఇంతకంటే డీటెయిల్ గా నేను చెప్పొచ్చు, అరగంట చెప్పొచ్చు ఈ టాపిక్ మీద. కానీ మీరు ఎట్లా ఆలోచిస్తారు, మీ శరీరం కూడా అలా ఆలోచిస్తుంది. ఎందుకంటే మీ శరీరం, నేను చెప్తా ఉంటాను, 400 కోట్ల సంవత్సరాల DNA దాంట్లో ఉంది. ఒకసారి అది కొన్ని 100 సంవత్సరాలు తినలేదు, కొన్ని 100 సంవత్సరాల నీళ్లు తాగి బతికింది శరీరం.
ఆ డిఎన్ఏ దాంట్లో ఉంటుంది. కాబట్టి అవన్నీ గుర్తు తెచ్చిన లేదు అన్నీ ఖర్చు పెట్టేది అట్లా. అందుకే మనలో పొదుపు జీన్స్ అనేవి కొన్ని ఉంటాయి. పొదుపు అందరూ ఎస్పెషల్లీ ఇండియన్ కాంటినెంట్ లో ఉండేటటువంటి మనుషుల్లో మీరు జాగ్రత్తగా ప్రపంచం మొత్తం మీద పాట్ బెల్లి ఉండేది ఎవరికి? పాట్ బెల్లి అంటే చిరు బొచ్చు ఉంటుంది కదా, బాణపొట్ట. ప్రపంచం మొత్తం నిలబెట్టండి, ప్రపంచం అందరూ నిలబెట్టండి. బాణపొట్ట ఏ దేశస్తులకు ఉంటుంది? ఇండియన్స్ గా ఉంటది. ఎందుకంటే ఇండియన్స్ లో థ్రిఫ్ట్ జీన్స్ అంటే ఏంటంటే పొదుపు. అంటే వీడు ఇవాళ నువ్వు నేను కూర్చుని ఫోన్ చేస్తే భోజనం వచ్చేస్తుంది. మన శరీరం అలా ఇవాల్వ్ అవ్వలేదు. కొన్ని లక్షల 22 లక్షల సంవత్సరాల నుంచి హోమో ఎరెక్టస్, 2 లక్షల సంవత్సరాల నుంచి హోమోసేపియన్స్, ఇలాగ ఇవాల్వ్ అయిన శరీరం లోపల చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్న పిల్లోడికి ఎందుకు తెలియదు అంటే వాడికి తెలియదు. కానీ మీరెందుకు పిల్లలు, ఫ్యూచరు, ఇల్లు కదా మీరు ఆలోచిస్తారు. ఒక ఇల్లు ఉండాలి, అలాగే ఇంటికి ఇంతమంది పిల్లలు ఉన్నాం, ఈ పిల్లోడికి పెళ్లి చేయాలంటే ఏ వయసులో చేయాలి, అమ్మాయి పెళ్లి ఉంటే ఎంత బంగారం పెట్టాలి, ఇవన్నీ ఆలోచించి మీరు 1 crore జాగ్రత్తగా దేనికి దాన్ని పెడతారు. అంతే కదా. అలా మీరు 60 లక్షలు పెట్టి బెంచ్ గారు కొంటారు కదా, కొంటారా? సేమ్ ఇప్పుడు మీ అబ్బాయి మీరైనా సరే ఎవరైనా సరే మీలో గబగబా ప్రోటీన్, లిక్విడ్ ప్రోటీన్ దాగేస్తే ఆ బెంచ్ కారు కొన్నట్టు 60 లక్షల కారు ఎందుకు పనిచేయదు? అది మనకు అవసరమే లేదు. యాక్చువల్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు అవసరమే లేదు. అలాగా మీకు అవసరం లేని చోట అక్యుములేట్ అయిపోయి అది మోర్ బర్డెన్ టు కిడ్నీస్ అండ్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ టు కిడ్నీస్. అలాగా మీకు ఇచ్చామనుకోండి, ఎక్కడ హార్ట్కి ఎంత పంపించాలి, లివర్కి ఎంత పంపించాలి, బ్రెయిన్కి ఎంత పంపించాలి అని మీకు ఇచ్చినటువంటి కేజీ మాంసాన్ని రకరకాల చోట పంపిస్తుంది. ఇది బాడీకి ఇంటెలిజెన్స్ ఉంది. కానీ వాళ్ళకి మనసుతోటి చేస్తారు. వాళ్ళు మనసు డామినేట్ చేస్తుంది అక్కడ, శరీరం కాదు. శరీరం చెప్పినటువంటి వాళ్ళకి ఇంకా రాదు. సో కొంత వయసు పెరిగిన తర్వాత ఓహో మనకు కూడా ఓన్ ఇంటెలిజెన్స్, ఇది నాట్ యువర్ సెల్స్ ఇంటెలిజెన్స్, సెల్ ఇంటెలిజెన్స్ కాదు, మీ ఓన్ ఇంటెలిజెన్స్ మీ బ్రెయిన్ లో. ఇది పెరిగి మీరు ఎలా చేస్తారు? ఒకవేళ మీరు ఇద్దరు కూడా తల్లి కొడుకులు ఇద్దరు కూడా ₹1 ఇద్దరు 2 కోట్లని 60 లక్షలు పెంచి ఆ తర్వాత ఏమో ఇలాగ పార్టీలు చేసేస్తున్నారు అనుకోండి, అది ఎలా అంటే మొత్తం ఆ వయసులో వాళ్ళు, చిన్న వయసులో వాళ్ళు, పెద్ద వయసులో కూడా ప్రోటీన్ తాగేశారు అనుకోండి, ఇద్దరికి కిడ్నీలు దెబ్బతింటాయి. ఆ తర్వాత ఆ పిల్లోడు ఆ మందు తాగొచ్చి మళ్ళీ యాక్సిడెంట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ మందు పార్టీ చేసుకుని 50,000ది వస్తే ఇద్దరు గుద్దేస్తాడు. ఇదే కిడ్నీస్ పాడైపోవడం అంటే. సో కాబట్టి ఇప్పుడు మీరు లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి ప్రోటీన్ తాగాలి, వైటమిన్ B12 తగ్గిపోయింది, వైటమిన్ డి తగ్గిపోయింది, రకరకాల ప్రాపగాండా జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ ప్రాపగాండా బై ది ఫార్మా పీపుల్. ప్రాపగాండా ఇదంతా కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను. ఫార్మా కంపెనీలు యాంటీబయాటిక్స్ తయారు చేయడం, పెయిన్ కిల్లర్స్ తయారు చేయడం వలన వాళ్ళకి 5 పైసల లాభం కూడా రాదు. 5 పైసల లాభం రాదు దాంట్లో. యాంటీబయాటిక్ 5 పైసల లాభం రాదు వాళ్ళకి. అదే వైటమిన్ బి ఉంటే ₹2 లాభం వస్తుంది. దేనికి? రూపాయికి ₹2. వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇట్లాంటి ప్రోటీన్స్ కానీ చేస్తే వాడికి 200, 300, 400, 500% లాభాలు ఉన్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అందు గురించి మెడికల్ షాప్స్ మీరు జాగ్రత్తగా వెళ్ళి మెడికల్ షాప్స్ అన్ని కూడా మందులు తగ్గిపోయినాయి చూసారా? ఇవన్నీ పెరిగిపోయినాయి. ర్యాక్స్ 75% ర్యాక్స్ అన్ని కూడా వీటితోటి సప్లిమెంట్స్ తోటి నిండిపోతున్నాయి. ఓన్లీ 25% మందులు ఉన్నాయి. ఇంతకుముందు మందుల షాప్ అంటే ఓన్లీ మందులే ఉండేవి. జాగ్రత్తగా గమనించండి. మీకు బోర్న్విటా కావాల్సి అక్కడ కొనుక్కునేవాళ్ళు, హార్లిక్స్ కావాల్సి అక్కడ కొనుక్కున్నారు మా చిన్నప్పుడు. ఇప్పుడు సమస్తం అక్కడే ఉన్నాయి. అంటే ఫార్మా పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అస్ ఆర్ సంథింగ్ లైక్ ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసి పేపర్లో కొంతమంది నాలాంటి డబ్బులు ఇచ్చి పేపర్లో ఆర్టికల్స్, యూట్యూబ్లో నాలాంటి చెప్పించి ఇవి పిల్లల మనసులోకి ఎక్కిస్తున్నారు అనమాట. సార్ అదే సార్ ప్రాబ్లం. ఇప్పుడు చెప్పినా కూడా ఒక బంచ్ ఆఫ్ వీడియోస్ చేసి కాదు మనం చెప్పడం వరకే. మీ గుర్రాలని నీటి వరకే తీసుకెళ్ళడం వరకే మనం నేర్చుకున్నాం. గుర్రాల చేత నీళ్ళు తాగించలేం మనం. జ్ఞానం అనేది వాళ్ళు దెబ్బ తింటేనే, ఒక మొట్టికాయ పడితేనే
ఓహో ఇదా అని తెలుస్తుంది. అప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. మనం ఏం చేయలేం గుర్తుపెట్టుకోవడం. ఇది మనం బాధపడాల్సింది, తల్లిదండ్రులుగా మనం బాధపడాల్సింది తప్పదు. వాళ్ళు చేస్తా ఉంటారు. కానీ వాళ్ళకి దెబ్బ తగిలితేనే కానీ ఓహో అమ్మ చెప్పింది కరెక్టే కదా అని ఎప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి? 35 ఏళ్ళు 40 ఏళ్ళకి అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు మనం ఉండకపోవచ్చు. కానీ నిజం మాత్రం ఇంతే. ఈ సమాజం ఎలాగ నడుస్తుంది? దీనికి అయ్యో అని చెప్పేసి మీరు తలగల్లో తలకాయ పెట్టేసి కన్నీళ్లు గార్చేసి నా మాట ఇంటలేదు, నా కొడుకు నా మాట ఇంటలేదు అని బాధపడిపోయి మీ నిద్రపాటు చేసుకుని మీ ఆయుష్ను తగ్గించుకోకండి. ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు వాళ్ళు మీరు కూడా తక్కువ తింటున్నారు, మీరు అసలు లేదు అని మమ్మల్ని కూడా అంటారు. దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్. దట్స్ నాట్. ఇప్పుడు మీరు చెప్తే కదా, నేను చెప్తే కదా, ఎవరు చెప్పినా వినరాళ్ళు. దే థింక్ దే ఆర్ రైట్. నిన్న మొన్న సండే మాట్లాడుకున్నాం. ఆ ఏజ్ లో ఏంటంటే ఐఆమ్ ఓకే, ఆల్ ఆర్ యూ నాట్ ఓకే అంటారు వాళ్ళు. నాకంటే ఎక్కువ తెలుసు అని అడుగుతారు. లేదంటే మా అబ్బాయి అనేవాడు, మేము ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్లు ఉంటే వాడు 5వ క్లాస్లో 7వ క్లాస్లో విని మా టీచర్ కంటే ఎక్కువ తెలుసని అనేవాడు. సరేనమ్మా అనుకునేవాడు. అంతే. ఆ ఏజ్ అట్లాంటిది. మనం ఏమీ చేయలేము, ఏమీ చేయకూడదు అలా అని చెప్పి మనం గమనిస్తూ ఉండాలి. అబ్జర్వ్. దట్స్ డోంట్ ఫోర్స్ దెమ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ ఎనీథింగ్. Anything. Last question, please. లేవా? సార్ ఇది మెనోపాజ్ ఇష్యూస్ గురించి అన్నారు ప్రోగ్రామ్. మొదలవుతుంది. ఇంకా వినిపిస్తుందా మాట? హలో సార్. సూర్యకుమార్ గారు 1 minute సార్ మాట వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అన్నపూర్ణ గారు. అనుకున్నాండి. అదే మెనోపాజ్ ఇష్యూస్ అంటే ఫస్ట్ 15 minutes జనరల్ గా మాట్లాడుకుంటాం. అంటే జనరల్ మాట్లాడుకున్న తర్వాత టాపిక్ లోకి వెళ్తాం. ఓకే. ఇది లాస్ట్ క్వశ్చన్. ఓకే. ఇది రొటీన్ గా జరిగేది అన్నమాట. మాకు ఇది 5 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది. సేమ్ ప్రాసెస్. అందు గురించి ఇది మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొద్దిగా మేబీ బిగినింగ్ లో ఉంటుంది. నో ప్రాబ్లం. సార్ ముందు సూర్యకుమార్ గారు. సార్ నమస్తే సార్. మీరు మోకాళ్ళ నొప్పికి క్షీరబల 101 టాబ్లెట్స్ చెప్పారు సార్. అప్పుడు అది 2 పూటలు వేసుకోవాలా సార్, 1 పూట వేసుకోవాలా? 1 పూట సరిపోతుంది. కానీ సివియారిటీ బట్టి, లేదంటే మరీ ఎక్కువగా థర్డ్ స్టేజ్ 4th స్టేజ్ అయితే రోజుకి 2, 3 కూడా వేసుకోవచ్చు. అంటే సార్ వాపు ఎక్కువ ఉంది సార్. అనుకోండి అది 4th స్టేజ్. అంటే రబ్బయి అసలు కాలు మామూలుగా మొట్టమొదటి వాయిదు కాలు వాపు వచ్చేసి కాలు స్టిఫ్ అయిపోతుంది. బోట్ అంటాం. అంటే చూడండి, నడిచినప్పుడు ఇలా నడుస్తా అంటారు. ఇలా అది 4th స్టేజ్. మెట్లు ఎక్కిన నొప్పి, మెట్లు దిగుతుంటే నొప్పి అంటే ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అంటే ఒక క్యాప్సూల్ సరిపోతుంది. 4th స్టేజ్ అయితే రోజుకి 3, 4 కూడా వాడుతుంది. క్షీరబల 101. అంటే సార్ అవును సార్, అవును. అంటే అయ్యే కొంది ఇచ్చాను సార్ మొన్న. ఇంకే వాపు కూడా ఎక్కువైపోయింది. చెప్పిన సివియారిటీని బట్టి ఆ గ్రేడ్ 1 or 2 or 3 or 4. ఓకే సార్. అంటే సార్ భోజనం గ్యాప్ అని ఇవ్వాలంటారా? ఎప్పుడైనా ఆయుర్వేదం మందులు ఎప్పుడు ఎవరు వాడినా కూడా గోరువెచ్చటి నీటితోటి ఖాళీ కడుపుతో వేసుకోవాలి. ఖాళీ కడుపు, గోరువెచ్చటి నీళ్ళు. ఆయుర్వేదం మందులు ఏదైనా సరే. ఓకే సార్. ఆహారంతో తీసుకున్నప్పుడు అది తొందరగా డైజెస్ట్ అవ్వు, ఎఫెక్టివ్ గా ఉండవు. ఎందుకంటే ఇవి దాన్ని ఏమంటామంటే ఇది కెమికల్స్ కాదు కాబట్టి స్లోగా డైజెస్ట్ అవుతుంది. స్లోగా డైజెస్ట్ అయిన ఆల్రెడీ మీ డైజెస్టివ్ సిస్టమ్ లో కలిసిపోయిన తర్వాత ఆహారంలో కలిసిపోతే ఒకసారి ఎఫెక్టివ్ గా పనిచేయదు. అందుకని ఖాళీ కడుపు, వేడి నీళ్ళు మర్చిపోదు. రేణుక లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. తగ్గి వరకు వేసుకోవచ్చా సార్ ఈ టాబ్లెట్స్? తగ్గి వరకు వేసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ యూట్రస్ లో లేయర్ థిక్ అవుతూ ఉంటుంది కదా,
నాకు అంటే మా కజిన్స్ రిలేటివ్స్ అట్లా ఒక 3-4 మెంబర్స్ కి వచ్చింది సార్. ఎందుకు వస్తుందంటారు? అది ఎండోమెట్రైటిస్ అమ్మా. ఎండోమెట్రైటిస్ గైనకాలజిస్ట్ చెప్పాలి దాన్ని. అంటే 35, 36 అంటే ఆ ఏజ్ లో ఎక్కువ వస్తున్నాయి సార్. 3 మెంబర్స్ ఉన్నారు అట్లా. అది మేబీ యువర్ జెనెటిక్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అంటారు దాన్ని. అలా కూడా రావచ్చు. దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలి సార్? వాళ్ళు గైనకాలజిస్ట్ వస్తారు, లేదంటే కంప్లీట్ యోగాకి వచ్చేయమని చెప్పారు. తగ్గుతుందా సార్? అంటే దాన్ని సస్టైన్ చేయొచ్చా సార్ మనము? వాళ్ళు తగ్గుతుందంటే యోగా ద్వారా కూడా అంతకంటే ఎక్కువ తగ్గుతుంది. వాళ్ళు తగ్గదని చెప్తారు, నేను తగ్గుదని చెప్తాను దాన్ని. అది చేయమన్నారండి సార్. నాకు తెలిసిన అమ్మాయి చెప్పింది అనమాట. యోగా బెస్ట్. ఎండోమెట్రైటిస్ కి యోగా బెస్ట్. ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్పారంట. అంటే ఎలాంటి చేయొచ్చు సార్ దీనికి? ఎక్సర్సైజ్ అది యోగా క్లాసులే. ఎనీ స్ట్రెచింగ్ సార్ దీనికి? ఎనీ యోగా సెషన్ which consists asanas, pranayama and meditation. At least ఈ స్ట్రెచ్ టోటల్ 1 hour ఉండేలా ప్లాన్ చేసుకుని ఆసనాస్ ఉండాలి, ప్రాణాయామం ఉండాలి, మెడిటేషన్, ఈ 3 ఉండేలా ఇంగ్రీడియంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. 1 year for 3 to 6 months చేయమని చెప్పండి. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ చేయమని చెప్పండి. కన్సిస్టెంట్ గా చేయమని చెప్పండి. రిజల్ట్స్ రాదు నన్ను అడుగు. సార్ సిరీస్ సేమ్ చెయ్యాలా లేక అది నాకు తెలియదు. యోగా టీచర్ బట్ లేదంటే నా క్లాస్ నడుస్తున్నా క్లాస్కి వచ్చామని చెప్పండి. సార్ క్లాస్కి వచ్చి చేయండి, అన్ని అయిపోతాయి మార్నింగ్. సో నెక్స్ట్ మనం సో ఇవాళ సోహం టాక్స్ 7:30కి ఈవినింగ్ మార్చుకున్నాం. లాస్ట్ 5 years నుంచి మనం మొదలు పెట్టాం. సో 5 years మొదలు పెట్టిన అప్పుడు ఎప్పుడు కూడా 11 o'clock మొదలు పెట్టాం. ఫస్ట్ టైం ఎందుకు అనిపించింది ఈవినింగ్ చేస్తే బెటర్ అనిపించింది, కానీ బట్ ఏంటంటే నాకైతే ఈవినింగ్ మార్నింగ్ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. కానీ ఏంటంటే నేను తయారు చేయడానికి నాకు ఎక్కువ టైం ఉందండి. మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ నాకు క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇదంతా చేయడంతో 11కి రెడీ అవ్వడం, మధ్యాహ్నం భోజనం ఒక్కొక్కసారి లేట్ అవడం, ఆ డిస్టర్బెన్స్ అయితే లేదు వాళ్ళకి. బట్ లెట్ us see ఫర్ అట్లీస్ట్ 4 weeks చూసి పండగ తర్వాత చూసి అందరికీ బాగుంటే ఈ టైము, లేకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. అది లెట్ us డిస్కస్ అండ్ డిసైడ్. అండ్ ఇవాళ మనకి 34 symptoms of menopause and what helps. సో ఈ menopause లో what helps, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 34 symptoms అనేవి అందరికీ ఉండాలా? నో. అందరికీ ఉంటాయా? నో. అందరికీ 34 ఉండాలా? అది కూడా నో. ఒకరికి 1, 2 ఉండవు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది అసిమ్ప్టమాటిక్ అంటాం. అసిమ్ప్టమాటిక్ అంటే కొంతమందికి అసలు ఉండవు. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ జీన్స్. ఇందా మాట్లాడుకున్నాం, రేణుక్ గారు అడిగారు మాకు 3-4 రిలేటివ్స్ లో ఉన్నాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద జీన్స్. సో కాబట్టి మెనోపాజ్ అంటే అందరికీ ఒకేలా ఉండాలని లేదు, ఒకలా ఉండదు, ఒకలా లేపనేది మాత్రం మెనోపాజ్ కాకుండా పోదు. ఇంతకీ మెనోపాజ్ అంటే ఏంటి? సో మెనోపాజ్ అంటే ముందుగా మనం ఏం మాట్లాడుకోవాలంటే ఇదేంటిది, ఇదో లేదండి ఇది. సో ఎవరున్నారు సరదాగా మాట్లాడు. సో ఎవరైనా ఉంటే నాకు లాస్ట్ లో మీరు సరదాగా మాట్లాడుతున్నారు ఏంటంటే లాస్ట్ ఆడు. సో ఈ మెనోపాజ్ ఏంటంటే ఆస్క్ ద ఎల్డర్ ఉమెన్ ఇఫ్ యూ వాంట్ ది రియల్ ఆన్సర్. ఇది ఒక నానుడి, ఇది ఒక సామెత అనమాట. మన దేశంలో కాదు, మన దేశంలో కూడా ఉంటాయి. సో ఆస్క్ ది ఎల్డర్ ఉమెన్ ఇఫ్ యూ వాంట్ రియల్ ఆన్సర్. ఇందాక మనం మాన్సాన్ని కట్ చేసి చూడు రచన మాట్లాడుతుందని చెప్పేసి రచనకి ఎందుకు ఛాన్స్ ఇచ్చానంటే, ఎస్ షీఈ్ ఎల్డర్ ఉమెన్ దాన్ మానస. రచన ఈజ్ ఎల్డర్ టు మానస. అందువల్ల ఆస్క్ ది ఎల్డర్ ఉమెన్ ఇఫ్ యూ వాంట్ ద రియల్ ఆన్సర్.
రియల్ ఆన్సర్. ఇప్పుడు అమ్మాయి ఏమంది, నేను నగలు కొనుక్కుంటాను అంది మానస, బికాస్ షీఈస్ ఇన్ హర్ లేట్ 20s లో ఉంది కాబట్టి. సో బట్ రచన ఏమన్నారు 45 అన్నారు కాబట్టి ఎస్ ఎగ్జాక్ట్లీ షీఈస్ ఎల్డర్, ఎగ్జాక్ట్లీ ఆ వయసు కరెక్ట్ వయసు. ఆస్క్ ది ఎల్డర్ ఉమెన్ ఇఫ్ యూ వాంట్ ద రియల్ ఆన్సర్. అందు గురించి మానసాన్ని కట్ చేసి చూసారా, కో ఇన్సిడెన్స్ అంటే ఇలాగ ఉంటుంది. నేను ఏదైతే మాట్లాడదాం రెడీ చేసుకున్నానో స్లైడ్, అదే నాకు ముందు వచ్చేస్తాయి. మీ ద్వారా మన ముందు అదే ఏర్పడుతుంది. నేను అనుకోకుండా ఏదో నాకు జరిగింది అనుకోండి, దిస్ ఇస్ సంకల్పం. ఇది నేను చెప్తా ఉంటాను చూసారా, మీ సంకల్పం బాగుంటే నేచర్ కూడా కుట్ర చేసి మీకు అనుకూలమైన దారి ఏర్పాటు చేస్తుంది. దిస్ ఈస్ ద థింగ్. నేను మంచి పాఠం చెప్తాం అనుకుంటాను, అన్ని ఇలా చేస్తాను అనమాట. నేను ఎప్పుడో మధ్యాహ్నం తయారు చేసిన ఈ స్లైడ్ 11 o'clock, మేబీ 12:30కి ఎప్పుడు చేశాను ఈ స్లైడ్. బట్ సేమ్ థింగ్ ఇవాళ చూసారా, రచన మానస ఇద్దరు నాకు వచ్చారు. ఇద్దరిలోనే నేను కట్ చేసి ఆస్క్ ద ఎల్డర్ ఉమెన్, లెట్ us టాక్ టు ది ఎల్డర్ ఉమెన్ చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది. దిస్ ఇస్ నాట్ కోఇన్సిడెన్స్ కాదు, ఇది సంకల్ప. మంచి మీలో ఒక మంచి చేద్దాం అనేటటువంటి ఒక మంచి ఉద్దేశం ఉంటే అది నేచర్లోకి వెళ్ళిపోతుంది. అది నేచర్లోకి వెళ్ళి మీ చేత మాట్లాడేస్తుంది ఆ మాటలు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు దొరకదు. ఇవాళ చూశారు కంటే ఎదురుగుండా ఉన్న 34 మంది 40 మంది 36. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను 12.5 చేశాను ఇది. ఇవాళ నాకు ఎందుకు వచ్చింది ఇట్లా? సో ఎందుకు ఇట్లా అన్నారు? ఎల్డర్ ఉమెన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎల్డర్ ఉమెన్ ఎందుకు వచ్చింది? సో అంటే women after menopause historically had more freedom. Women after menopause historically, history తీసుకుంటే మెనోపాజ్ తర్వాతే స్త్రీలందరూ దే ఆర్ మోర్ ఫ్రీడమ్. మెనీ ఉమెన్ బికేమ్ ట్రేడర్స్, అడ్వైజర్స్, స్టోరీ టెల్లర్స్ అండ్ స్పిరిచువల్ టీచర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళు మెనోపాజ్ దాటిన తర్వాత గొప్ప వాళ్ళ కింద గుర్తింపబడ్డారు. నేను ఇందాక మన మోహన్కి కొన్ని చెప్పా. సో దీంట్లో పాలిటిక్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి. అంతెందుకు మీరు ఇందిరాగాంధీని తీసుకోండి. ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి నెహ్రూ గారితో తిరిగిన రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఎప్పుడు తను మెచ్యూర్ అయింది అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం అంటే, ఎమర్జెన్సీ మంచిదా కాదా అని నేను అంటలే. ఒక దేశాన్ని మొత్తాన్ని ఒక సపరేట్ సిచ్యువేషన్ తీసుకెళ్ళడానికి చాలా గట్స్ కావాలి, ఒక మగవాడు చేయలేడు. అలాగే ఇది పక్కన ఎమర్జెన్సీని పక్కన పెడితే ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ రెండు ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే దేశం కింద, అంటే ఈస్ట్ పాకిస్తాన్ అనే దేశం మొత్తం చెరిపేసి దాన్ని బంగ్లాదేశ్ అనే దేశం కింద మార్చింది ఇందిరాగాంధీ. అంత గట్స్ ఇప్పటి వరకు ఎవరికి లేవు. ఇంతమంది మగవాళ్ళు వచ్చారు, ఇంత గొప్ప లీడర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. బట్ నోబడి ఎవరు కూడా అంత ధైర్యం చేసి ఒక దేశాన్ని వైప్ ఆఫ్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. మీరు గమనించండి. బికాస్ దట్ ఈస్ అంటే ఒక ఉమెన్ కరెక్ట్ గా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీకు మెనోపాజ్ దాటిపోవాలంటే జాగ్రత్తగా వినండి. సో ఇందిరాగాంధీ అట్ ది ఏజ్ ఆఫ్ 62, ఓకే. ప్రతిభా పాటిల్ 72 పాలిటిక్స్ లో, సోనియా గాంధీ 52, నిర్మలా సీతారామన్ 60, సుష్మా స్వరాజ్ 62, షీలా దీక్షిత్ 60, వీళ్ళందరూ, జయలలిత 53, మాయావతి 51, మమతా బెనర్జీ 56, మీరా కుమార్ మనకు చేశారు, ఆవిడ గుర్తుందా, 64, పాల్గుని నాయర్ 50, కిరణ్ మజుందార్ తెలుసు కదా మీకు 51, బయోటెక్నాలజీ 51, అరుంధతి భట్టాచార్య 57, రేణు సూద్ కర్నాడ్ ఫైనాన్స్ లో 57, నీతా అంబానీ 47కి ఫిలాంథ్రఫీ అండ్ కార్పొరేట్ లీడర్షిప్. నీతా అంబానీ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. జియా మోడీ లాలో 48 yearsకి, ఓకే. శోభన బాట్రియా మీడియాలో 46 years తర్వాత, కల్పన, ఇంకా చాలా 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 అన్ని
చాలా ఉన్నాయి. అలాగే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మనకి కోవిడ్ టైంలో చాలా ఫేమస్ ఈవిడ దీంట్లో పనిచేశారు, WHO పనిచేశారు, గుర్తుందా? సౌమ్య స్వామినాథన్ అని చెప్పేసి at the 58 years she got succeed. ఓకే, అలాగే ఇంకా 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 చాలా చాలా పంపించండి నాకు. మేధా పాట్కర్ 46 years, మేధా పాట్కర్ గురించి మీకు తెలుసు. ఓకే, సుధామూర్తి 56 years, సుధామూర్తి గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు. అరుంధతి రాయ్ ఫేమస్ రైటర్ 45. సో ఈ రకంగా షబానా ఆజ్మీ 50+ లో, వహీదా రెహమాన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కాదు, ఆవిడ యాక్టర్ గురించి మాట్లాడట్లా. వాళ్ళ హైయెస్ట్ ఇంటలెక్చువల్ ఎప్పుడు పెరుగుతుందంటే ఆఫ్టర్ 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 మెనోపాజ్. ఇవన్నీ మెనోపాజ్ కి నేను ముందు పాజిటివ్స్ మాట్లాడుతున్న, జాగ్రత్తగా వినండి, అర్థమైందా? సో హ్యూమన్స్, వేల్స్ అండ్ ఎలిఫెంట్స్ కూడా మెనోపాజ్ ఉంటుంది. ఒక్క మనుషులకే కాదు, వేల్స్ అండ్ ఎలిఫెంట్స్ కూడా మెనోపాజ్ ఉంటుంది. ఓకే, ఆంథ్రోపాలజిస్టులు ఏం చెప్తారంటే కాల్ దిస్ గ్రాండ్ మదర్స్ ఎఫెక్ట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్. ఇది మెనోపాజ్ అంటే ఏంటనుకుంటున్నారు? గ్రాండ్ మదర్స్ ఎఫెక్ట్ అంటే నీకు నువ్వు చేయగలిగినంత చేసావు చాలు, ఇక కాస్త నెక్స్ట్ జనరేషన్ గురించి పట్టించుకో అని చెప్పడం నేచర్ మీతో చెప్తుంది అనమాట. నేచర్ మీతో చెప్తుంది. ఉదాహరణకి కాళిదాసు రఘువంశంలో ఒక శ్లోకం రాస్తాడు. ఏమంటాడంటే, దశరథుడికి జుట్టు నెరుస్తుందంట. దశరథుడికి జుట్టు నెరుస్తుందంట. నెరిసి, జాగ్రత్తగా వినండి, నెరిసి చెవుల మీద పడుతుందంట. చెవుల మీద పడి చెవులో గుసగుసలాడుతుందంట. దశరథ, రాముడికి యుక్త వయసు వచ్చింది, మరి ఎప్పుడు పట్టాభిషేకం చేస్తావు అని చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి కాళిదాసు రాస్తాడు రఘువంశం. ఒకసారి చదవండి మీరు కావలిస్తే. అంటే ఏంటంటే నేచర్ మనకు చెప్తూ ఉంటుంది అనమాట. అంటే తెల్ల జుట్టు రూపంలో చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్ణను. తెల్ల జుట్టు అంటే చెవుల మీద పడి దశరథుడు చెప్తుందంట, రాముడి పట్టాభిషేక టైం వచ్చింది. ఆయనకి కదా టైము, నీకు టైం వచ్చిందని తెల్ల జుట్టు చెప్తుందంట. బ్యూటిఫుల్. కాబట్టి ఈ మెనోపాజ్ కూడా మనలో, మనుషుల్లో, ముఖ్యంగా ఆడవాళ్లలో, నీవు గ్రాండ్ మదర్ అయ్యే టైం వచ్చిందా మామ, నువ్వు మా అమ్మ కాపాడుతున్నావు, రెడీగా ఉండు అని చెప్పడం అంట నేచర్. మీరు అనుకోకపోవచ్చు నేను ఇంకా నాకు ఇంకా 16, ఇప్పటికి ఇంకా నా వయసు చుట్టూ కాదు, ఇంకా 16 మనం పాడుకో, 60 ఏళ్ళలో కూడా అలాగే పాడుకోవాలి. కానీ నేచర్ అనేది వేరే చెప్తున్నారు. సో ది వర్డ్ మెనోపాజ్ ఈజ్ వెరీ రీసెంట్. ఈ మెనోపాజ్ అనేది పూర్వకాలం లేదు, గుర్తుపెట్టుకో. మెనోపాజ్ అనేది పూర్వకాలంలో మన వేదాల్లో, పురాణాల్లో, ఆర్ ఈవెన్ ఆయుర్వేదంలో కూడా మెనోపాజ్ గురించి మెన్షన్ చేయలేదు, మెనోపాజ్ గురించి చెప్పలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, it was coined only in the early 1800s. 1800s లో ఇది కాయిన్ చేశారు. ది టర్మ్ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ మెనోస్, మంత్, పాజ్, పాసిస్, సారీ పాసిస్ అంటే పాజ్, మెనోపాజ్ అంటే మంత్ ఆగిపోయింది. మంత్ అంటే నెలసరి ఆగిపోయింది, అంటే నెల తప్పడం కాదు. నెల తప్పడం అంటే మళ్ళీ వస్తుంది, అది గర్భం, ప్రెగ్నెన్సీ. దిస్ ఇస్ పాజ్, ఆగిపోవడం. తప్పడం వేరు, ఆగిపోవడం అంటే మెనోస్, పాసిస్, మెనోపాజ్. ఇది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటువంటి ఒక వర్డ్. ఇది ఎర్లీ 1800s లోనే కాయిన్ చేశారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ లిటరేచర్ లో కూడా మన భారతదేశ సంబంధంలో మెనోపాజ్ లేదు. సో బిఫోర్ దట్ కల్చర్స్ లో రకరకాల కల్చర్స్ ఉన్నాయి కదా. ఈ కల్చర్స్ లో ఏమనేవారంట, ఫైరీ ఇయర్స్ అనేవాళ్ళంట. ఫైరీ ఇయర్స్, వైజ్ ఇయర్స్, మూన్ ఫ్రీ లైఫ్. మూన్ అంటే నెల. మనం నెలను ఎలా లెక్క పెడతాము? నెల గంట. ఇప్పుడు ప్రస్తుతం మనం నెల గంటువా, నెల గంటియా, నెల గంట ఇప్పుడు ఉన్నాం. మన దాంట్లో మనం గుర్తుపెట్టుకున్నారా? మనకి కరెక్ట్గా మనకి ఏదైతే సంక్రాంతి ముందు కరెక్ట్గా ఒక నెల రోజుల ముందు, నెల రోజుల ముందు మనకి అక్కడ నుంచి ఇంకా పల్లెటూరులో కదా, ఆడవాళ్ళకి ఒక మంచి ఎక్సర్సైజ్ టైం అనమాట ఇది, ముగ్గులేయడం. ఓకే, ఈ నెల గంట, గంట,
మీ ఊర్లో ఏమంటారు ఒకసారి మన క్లాస్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, సో కాబట్టి మూన్ ఫ్రీ లైఫ్. మూన్, వాట్ ఈస్ మూన్ ఫ్రీ? మూన్ అంటే మన నెల అట్లా రోజుని సూర్యుడితో కొలుస్తాం, రోజుని సూర్యుడితో కొలుస్తాం. నెల కొలవాలంటే మూనే కావాలి. కాబట్టి అమ్మయ్య, ఇక నాకు నెలలో కొలవాల్సిన పని లేదు, క్యాలెండర్ ఫ్రీ లైఫ్ అనుకుంటాడు. క్యాలెండర్ ఫ్రీ లైఫ్, నాకు ఇప్పుడు వచ్చింది, మళ్ళీ రేపు పండగ ఉంది, గుడికి వెళ్ళాలి, ఫంక్షన్ ఉంది, ఇక్కడ టిక్కులు పెట్టుకుంటా ఉంటారు ఆడవాళ్ళు. క్యాలెండర్ ఫ్రీ లైఫ్ అని కూడా అంటారు. దీనినే ఇంకోటి గుర్తు, వైజ్ ఇయర్స్. వైజ్ ఇయర్స్ ఎందుకు చెప్పానే, ఎల్డర్లీ మీరు మారితే మీరు వైజ్ గా మారుతారు. ఎప్పుడైతే మీకు మెనోపాస్ వచ్చిందో యు ఆర్ వైజ్. And in Ayurveda, menopause was never mentioned as a disease. Classical texts don't describe, is it at least it's a disorder. అంటే డిసీజ్ కానీ డిజార్డర్ కానీ కాదు మెనోపాస్ ఆయుర్వేదం ప్రకారం. ఇట్స్ సీన్ యాజ్ ఎ న్యాచురల్ షిఫ్ట్ ఫ్రమ్ పిత్త టు వాత డామినెన్స్. శరీరంలో అప్పటి వరకు పిత్త డామినెన్స్ ఉంటుంది, యవ్వనం ఉంటుంది. యవ్వనం నుంచి మెల్లగా నీకు వార్ధక్యం, వృద్ధాప్యంలోకి అడుగులు పడుతున్న స్టేజ్ అనమాట. ఇట్స్ నాట్ ఎ పెథాలజీ. అంటే పిత్తంలోంచి వాతంలోకి వెళ్తున్నాం. ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ రిథమ్. చేంజ్ ఆఫ్ రిథమ్. కాలాలు ఎట్లా మారుతాయి అట్లాగే మనలో కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఇది వస్తుంది. కాబట్టి ఇట్స్ నాట్ పెథాలజీ, ఇది జబ్బు కాదు. ఓకే, ది సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ కెన్ ఇంక్లూడ్ హాట్ ఫ్లాషెస్. గుర్తుపెట్టుకోండి, కామన్ గా హాట్ ఫ్లాషెస్, irregular periods, mood changes, night sweats, breast soreness, vaginal dryness, bloating, thinning of hair and many more. 34 ఉన్నాయి చెప్తా. దీంట్లో మెయిన్ గా ఉండేవి ఏంటిది? సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్ కెన్ ఇంక్లూడ్ హాట్ ఫ్లాషెస్. అంటే సడన్ గా ఒళ్ళంతా వేడిగా అయిపోతా ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ కాసేపు మళ్ళీ వేడి అయిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దిస్ ఇస్ కామన్. అంటే నెలసరి కరెక్ట్గా 28 రోజులకు వచ్చేదండి, లేదంటే 21 రోజుకి వచ్చేది, లేదా 30 రోజులకు వచ్చేది. అది ఈ మధ్యన ఏంటో 15 రోజులు అటుగాను, కుదర ముందుగాను వెనక్గాను వస్తుంది, 4-5 నెలల నుంచి. దిస్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. మూడ్ చేంజెస్ ఏంటంటే ఇంతకుముందు బాగానే ఉండేదాన్ని, ఈ మధ్య ప్రతి దానికి చికాకు పడుతున్నాను. మా ఇంట్లో కూడా అందరూ అంటున్నారు, ఏంటమ్మా నువ్వేంటి, నువ్వేనా చంద్రముఖిలా మారిపోతున్నావేంటి అని పిల్లలు జోకులు చేస్తున్నాడు. మా ఆయన కూడా చాలా చికాకు పడుతున్నాడు. నైట్ స్వెట్స్, రాత్రి కూడా ఏసీ వేసుకోకపోతే నాకు కష్టంగా ఉంటుంది. అందరు దుప్పట్లు కప్పుకుంటారు, నేను మాత్రం అసలు దుప్పటి తీసేసి బట్టలు కూడా లేకుండా ఉంటే బాగుండు అన్నంత అనిపిస్తుంది. సడన్ గా చెమటలు పెట్టేస్తున్నాయి నాకు. అలా బ్రెస్ట్ సోర్నెస్, ఓకే, స్థనాలు కొద్దిగా నాకు సోర్, నొప్పిగా ఉన్నాయి. వెజైనల్ డ్రైనెస్, ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో సంథింగ్ ఐఎమ్ ఫీలింగ్ డిస్పరూనియా. డిస్పరూనియా అంటే ఏంటంటే పెయిన్ఫుల్ క్వైటస్, సంభోగం కొద్దిగా పెయిన్ఫుల్ గా జరుగుతుంది. ఇంతకుముందు అంత ఇదిగా ఉండట్లేదు, డ్రైగా అనిపిస్తుంది, పెయిన్ వస్తుంది. ఇంతకుముందు అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ ది డ్రైనెస్ అండ్ బ్లోటింగ్. కంట్లో ఏదో ఉబ్రంగా ఉంటుంది అండ్ జుట్టు రాలిపోతుంది. డాక్టర్ అస్సలు ఈ మధ్యన తొట్టెల కింద రాలిపోతుంది జుట్టు. ఇంతకుముందు అసలు ఎప్పుడు నాకు ఈ జుట్టు ఇంతలా ఓడలేదు. మా పని వాళ్ళు కూడా అంటున్నారు, ఏంటి అమ్మగారు ఎంత జుట్టు ఊడిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసిన మీ వెంటర్లో కనిపిస్తున్నాయి అమ్మగారు అంటున్నారు. ఇట్లాంటివి అండ్ మెనీ మోర్. సో ఈ సిమ్టమ్స్ కెన్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందరికీ ఒకేలా ఉండాలని లేదు. సమ్ హ్యావ్ మోర్ అండ్ సమ్ హ్యావ్ లెస్. దే మే బి మైల్డ్ ఆర్ సివియర్. కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. అలాగే కొంతమంది ఉన్నా కూడా కొద్దిగా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్స్టిట్యూషన్, మీ యొక్క ప్రకృతిని బట్టి. ప్రకృతి అంటే ఇందాక 60% ఫ్రమ్ యువర్ పేరెంట్స్. మన పేరెంట్స్ ఎట్లా సఫర్ అయ్యారో మనకు ఆ సఫరింగ్ వస్తుంది. ట్రీట్మెంట్ సచ్ యాజ్ హార్మోన్ థెరపీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ అవాయిడింగ్ కెఫీన్, ఆల్కహాల్, getting regular exercise and practicing relaxation can help reduce the discomfort. The disease కాదు, disorder కాదు, pathology కాదు. It's a natural phase in a woman's life. మగవాళ్ళ లైఫ్ లో కూడా ఉంటుంది. దాన్ని మెనోపాజ్ అంటారు,
దాని తర్వాత చెప్తాను, అడగండి, క్వశ్చన్ వేయండి. సో మగవాళ్ళకు కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఉంది. అది ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అనేది మీకు గైనకాలజిస్ట్ చెప్తారు. లేదంటే మీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీరు కూడా తప్పనిసరిగా వాడాలి. సిమ్టమ్స్ తక్కువగా ఉంటే మాత్రం హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ డూయింగ్ హార్మ్ దాన్ గుడ్. అందరికీ అవసరం లేదు. ఇది గైనకాలజిస్ట్ మీరు చెప్తారు. అలాగే మెనోపాజ్ రిఫర్స్ టు ది స్టేజ్. ఓకే, ఇది మెనోపాజ్ అంటే ఏంటి అనే దానికి వస్తే, మెనోపాజ్ రిఫర్స్ టు ది స్టేజ్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్, పర్సన్స్ కాదు, ఉమెన్స్ లైఫ్, డ్యూరింగ్ విచ్ దేర్ పీరియడ్ స్టాప్స్. The years leading up to menopause are called the menopausal transition. Menopausal transition. ఓకే, ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్తాం. అంటే చూడండి, వర్షాకాలం నుంచి శీతాకాలం వస్తుంది, శీతాకాలం నుంచి వేసవకాలం వస్తుంది. ఆ మధ్యలో కొన్నాళ్ళు డ్రై స్పెల్స్ ఉంటాయి, అటు ఇటుగా ఉంటుంది కదా, ఋతువులు కాలాలు మారినప్పుడు. అలాగే ఇట్స్ ఎ ట్రాన్సిషన్, అంటే మార్పు చెందుతూ. ఆర్ premenopausal symptoms అంటారు వీటి. This stage can also be accompanied by symptoms which may persist for years. కొంతమందికి నెలలు ఉండొచ్చు, కొంతమంది సంవత్సరాల వరకు కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ సిమ్టమ్స్ చెప్పుకుంటామే, ఈ 34 సిమ్టమ్స్ చెప్పుకోబోయే కూడా కొన్ని నెలలు ఉండొచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాల పాటు కూడా కొనసాగవచ్చు. సో 1 34 శరణ్య ఉంటే లెక్క పెట్టండి. శరణ్య నువ్వు లెక్క పెట్టు, నాకు తెలిసి నువ్వు లెక్క పెడతావని. సో 1 హాట్ ఫ్లాషెస్, అందరిలోనూ కూడా మ్యాక్సిమం ఇది ఉంటుంది. హాట్ ఫ్లాషెస్ ఆర్ అమాంగ్ ది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ మెనోపాజ్. ఒళ్ళంతా వేడెక్కిపోతుంది సడన్ గా. దే కాజ్ సమ్వన్ టు సడన్లీ బికమ్ హాట్. హాట్ అంటే వేరే హాట్ కాదు, ఒళ్ళంతా వేడెక్కిపోవడం. ఓకే, స్వెటింగ్, చెమటలు పట్టేస్తా ఉంటాయి. ఇది నేను పని చేయట్లేదండి, వంటింట్లో కూడా లేను, ఇంట్లోనే ఉన్నాను, చెమటలు పట్టేస్తున్నాయి. ఎస్, దట్ ఈస్ మెయిన్ 40-45లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్లష్డ్, ఎస్పెషలీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఫ్లష్, ఎర్రబడిపోతుంది అనమాట. ఫేస్, నెక్ అండ్ చెస్ట్, ఈ ఏరియాస్ లో మెయిన్ గా ఎరిపెక్కిపోవడం ఉంటుంది. సమ్ పీపుల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ చిల్స్, చలిగా ఉంటుందండి, ఊరికి చలేసేస్తుంది నాకు. And number 2, night sweats. Night sweats are hot flashes that occur during sleep. రాత్రి పూట శరీరం సడన్ గా మెలకు వస్తుంది, చూస్తే చెమటలు పట్టేస్తా ఉంటాయి. ఎందుకు ఈ సిమ్టమ్స్ అన్ని చెప్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీరు చాలా వరకు వచ్చిన కంగారు పడిపోయి డాక్టర్ని కలిసి, మీరు అనవసరంగా మీరు కంగారు పడిపోయి ఫ్యామిలీని కంగారు పెట్టేసి, మీ ఆయన కంగారు పెట్టేసి, పిల్లల్ని కంగారు పెట్టేసి అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనేమి లేదు. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసం ఇంతసేపు నేను చెప్పాల్సి వస్తుంది. డాక్టర్లు ఎవరు ఇంత ఓపికగా చెప్పే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఇంతకుముందు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు జస్ట్ ఈ వాడమ్మా, నెల తర్వాత రా అంటారని సింపుల్. వాళ్ళు రాసేది ఏంటంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ రాస్తుంది. కానీ అంతవరకు వెళ్ళవసరం లేదు. మీరు జాగ్రత్తగా విని దీంట్లో నాకు ఏమున్నాయి, దేని ద్వారా తగ్గించుకోవచ్చు అనేది ఈ మెయిన్ ఎయిమ్. సో సైంటిస్ట్ ఆర్ నాట్ ష్యూర్. Scientists are not sure. డాక్టర్లు కూడా తెలియదు why they occur. But it appears falling of estrogen levels can affect the hypothalamus which regulates body temperature. సో ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు అది హైపోథాలమస్ కంట్రోల్ చేస్తుంది. హైపోథాలమస్ మీ బాడీ కంట్రోల్ రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈస్ట్రోజన్ ఫాల్, హైపోథాలమస్ సిగ్నల్ లేదు, దానికి సిగ్నల్ ఆగిపోయేసరికి బాడీ టెంపరేచర్ సడన్ గా వేరియేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఒక రీజన్ అని చెప్తాను. 3వది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇలా మాట్లాడుకున్నాం. త్రూ అవుట్ ద మెనోపాజల్ ట్రాన్సిషన్ ఇట్ ఈస్ న్యాచురల్ టు హ్యావ్ ఇర్రెగ్యులర్ ఆర్ మిస్డ్ పీరియడ్స్. ఈవెన్చువల్లీ ఎ పర్సన్ విల్ స్టాప్ హ్యావింగ్ పీరియడ్స్ అండ్ కొంతమందికి ఇంతకుముందు బ్లీడింగ్ బాగానే అయ్యేదండి, ఇప్పుడు స్పాటింగ్ కనిపిస్తుంది, బ్లీడింగ్ ఏం లేదు. ఇంతకుముందు 3 రోజులు ఖచ్చితంగా అయ్యేది, 4వ రోజు తగ్గిపోయేది, 5వ రోజుకి ఏముండదు. ఇప్పుడు ఏంటంటే 5వ రోజు 6వ రోజు కొద్దిగా స్పాట్స్ కనిపిస్తున్నాయి. ఎస్, దిస్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అండ్ నెంబర్ 4, మూడ్ చేంజెస్. ఇందా చెప్పినట్టుగా
ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతారు మిమ్మల్ని చూసి. చెప్పారు కదా, మీకు దెయ్యం పెట్టిందని అనుకుంటారు, లేదంటే చంద్రముఖిగా మారిన జ్యోతిగా మారిన చంద్రముఖి ఏదో ఉంటుంది సినిమాలో డైలాగ్. అలాగా మిమ్మల్ని ఈ జోకులు వేస్తారు, కానీ మీకు నిజం అది, కానీ వాళ్ళకి అలా కనిపిస్తుంది. మూడ్ చేంజెస్, మూడ్ షిఫ్ట్స్ క్యాన్ కాజ్ సమ్ వన్ టు ఫీల్ సడన్లీ సాడ్. అప్పుడు సడన్ గా అన్ని ఇంట్లో ఉంటాయి, కానీ సడన్ గా ఎందుకో మీకు చిచ్చి నాకేమీ లేదు, నా జీవితం ఇలా అయిపోయింది, వీపీ సడన్ గా ఏడ్చేస్తూ ఉంటారు, అరే యాంగ్రీ, లేదని కోపం ఇచ్చేస్తారు. మూడ్ చేంజెస్ ఆర్ కామన్ డ్యూరింగ్ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్. మూడ్ స్వింగ్స్ అనేవి వెరీ కామన్. 45 ఏళ్ళు మీకు వస్తే మీ ఇంట్లో మీ పిల్లలు మీతో ఇబ్బంది పడతారు చాలా మంది. ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే బికాస్ యువర్ మూడ్ చేంజెస్. అండ్ 5, బ్రెస్ట్ సోర్నెస్. ఇందా మాట్లాడుకున్నాం. బ్రెస్ట్ టెండర్నెస్ ఈజ్ అనదర్ సిమ్టమ్ ఆఫ్ మెనోపాజ్. ది బ్రెస్ట్ మే ఫీల్ స్వోలెన్ ఆర్ పెయిన్ఫుల్ ఆఫ్ అండ్ ఆన్ డ్యూరింగ్ ది ట్రాన్సిషన్. ఒక్కోసారి బ్రెస్ట్ సైజ్ పెరిగినట్టుగా ఉంటుంది, దే ఫీల్ పెయిన్. నెంబర్ 6, వెజైనల్ డ్రైనెస్. దీని గురించి కూడా మాట్లాడు. ల్యాక్ ఆఫ్ హార్మోన్స్ కెన్ డిక్రీజ్ బ్లడ్ ఫ్లో టు ద టిష్యూ ఆఫ్ ద వెజైనా. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో మీ వెజైనాకి వెళ్ళేటువంటి బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం తోటి విచ్ కెన్ ఎఫెక్ట్ న్యాచురల్ ల్యూబ్రికేషన్. ఇందాక పదం రాలేదు, ల్యూబ్రికేషన్ ఉండదు. ఈ ల్యూబ్రికేషన్ ఎప్పుడైతే తగ్గిందో ఈ సెక్షువల్ యాక్ట్ అనేది పెయిన్ఫుల్ గా ఉంటుంది, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. అండ్ నెంబర్ 7, డిక్రీజ్డ్ లిబిడో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది సాధారణంగా మగవాళ్ళ నుంచి వచ్చే కంప్లైంట్. అంటే భర్త కంప్లైంట్ చేస్తాడు, ఏంటి ఇంత ముందుగా నువ్వు అంత యాక్టివ్గా ఉండలేదు సెక్స్లో, సో అంత యాక్టివ్గా ఉండట్లేదు అనేది వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో స్త్రీలో ఆటోమేటిక్గా ఈ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ కూడా తగ్గిపోతుంది. అండ్ హెడేక్స్. ఈ హెడేక్స్ కామన్. Someone entering menopause may experience more frequent headaches or migraine. ఒకవేళ మీ మైగ్రేన్ అంటే అప్పటి వరకు ఉండదు, సడన్ గా ఎప్పుడే పెరిగిపోతుంది మైగ్రేన్. మీ తల్లిలో ఉంటుంది, పెద్ద అమ్మాయిలో ఉంటుంది, తర్వాత ఆడపిల్లలు సాధారణంగా వస్తుంది, కానీ పెద్ద అమ్మాయి డిఫరెంట్ గా వస్తుంది. ఆడపిల్లలు మీరు పెద్ద అమ్మాయి అయితే మాత్రం మీకు డెఫినెట్ గా మైగ్రేన్ వస్తుంది అనుకుంటే. అలాగే మెనోపాజ్ లో మీకు ఒకవేళ అమ్మకి లేకపోతే మీకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. However, unlike during typical menstrual cycle, hormone levels during premenopause can fluctuate more unpredictably and recurring UTIs. ఈ ఏజ్ లో మీకు మెనోపాజ్ ఏజ్ లో UTI, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా ఉంటుంది అండ్ రికరింగ్ గా ఉంటుంది. నేను చాలా సార్లు మీ ఫిమేల్ పాపులేషన్ చాలాసార్లు చెప్పాను, యూటీఐ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కసారి వచ్చింది అంటే మీ జీవితం అంతా అది వెంటాడుతూ ఉంటుంది. దానికి 4 నెలలు యాంటీబయాటిక్ కోర్సు వాడు. 4 నెలలు, అండర్లైన్ 4 నెలలు మందులు వేసుకుని 4 రోజుగా తగ్గిపోతుంది. కానీ మీరు 4 నెలలు వాడకపోతే రేపొద్దున అక్కడ స్ట్రిక్చర్స్ అనేది ఏర్పడి అవి యూరినరీ ట్రాక్ట్ ఇబ్బంది పెట్టేస్తుంది. తర్వాత మళ్ళీ డైలటేషన్ చేయించుకోవడం, సర్జరీ చేయించుకోవడం, లేదంటే కిడ్నీకి బ్యాక్ ఫ్లో వెళ్ళిపోయి కిడ్నీ వాచిపోయి కిడ్నీ తీసేయాలి, డయాలసిస్కి వెళ్ళేంత స్టేజ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి స్త్రీలలో సహజమైనటువంటి యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని గైనకాలజిస్ట్ దగ్గర 4 నెలలు మందులు వాడి ఆవిడ ఆవిడ డాక్టర్ గారు మానేయమంటేనే మానండి. ఎందుకు 4 రోజులు తగ్గిపోయింది, 4 నెలలు ఎందుకు అంటారు? ఇలా అంతే, ఇదంతా మెడికల్ మాఫియా అనేది ఇప్పుడు చెప్తాం. కాదు, యూటీఐ మాత్రం 4 నెలలు వాడాల్సి. అండ్ 10వది, బర్నింగ్ మౌత్. సో పెదవులన్నీ కూడా, పెదవులు లిప్స్ పగిలిపోతా ఉంటే నోరంతా ఇదైపోయి వెంటనే మీరు ఏం చేస్తారు, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడడం మొదలుపెడతారు. ఇది నేను చెప్పేది ఏంటంటే, మీరు కారణం ఒకటైతే మీ ట్రీట్మెంట్ వేరే చేసేసుకుంటున్నారు. నోట్లో పొక్కులు వచ్చేస్తున్నాయండి, నోరంతా పగిలిపోయినట్టు ఉంటుంది, దానికి రీజన్ బి కాంప్లెక్స్ కాదు, హార్మోనల్ చేంజెస్. ఎందుకంటే మ్యూకస్, నాలుగు మీద పెదవుల మీద ఉండేది మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్ కి బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్మోన్ తగ్గడం వల్ల ఈస్ట్రోజన్, ఆ మ్యూకస్ ఎండిపోతుంది, మ్యూకస్ పొరలు ఎండిపోతుంది.
So the mucus hormones in the mouth have sex hormone receptors, sex hormone receptors. So కాబట్టి which decrease with the decline of estrogen. అందువల్ల మీ పెదవులు పగిలిపోవడం, నాలుక పొడారిపోవడం, సో డిస్కంఫర్ట్ వస్తుంది. బి కాంప్లెక్స్ వాడుతుంది, అందుకే చెప్పేది బి కాంప్లెక్స్ దీనికి కాదు, వేరే దానికి. సో చేంజెస్ ఇన్ టేస్ట్. మీరు రుచి కూడా ఎంతమంది బాగానే తెలిసేది, ఇప్పుడు తెలియట్లేదండి. ఎస్, బికాస్ ఆఫ్ ది సేమ్. నాలుగు మీద ఎట్లయితే మ్యూకస్ పోయిందో, డ్రై మౌత్, డ్రై వెజైనా అండ్ డ్రై టంగ్, సేమ్. అండ్ పన్నెండు ఫిటిక్. ఇందా చెప్పాను కదా, ఇంతకుముందు ఇంటి పని అంతా నేను చక్కచక్కగా చేసేసుకునేదాన్ని, అన్ని పనులు చేసేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నానండి. ఎగ్జాక్ట్లీ. చిన్న పని చేసిన ఇంట్లో ఒక గది నేను ఊరినే తుడిచి తడిపాటు పెట్టేసరికి నా చెమట పెట్టేస్తాయి. ఇంతకుముందు ఇల్లు వాకిలి అన్నీ నేను చూసుకునేవాడిని దాన్ని. ది రీజన్ ఇస్ మెనోపాజ్, ది యాక్నే. సో సాధారణంగా ఎప్పుడు చిన్నప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిందండి, ఏంటి సడన్ గా ఈ మధ్య మళ్ళీ నాకు పిప్పులు వచ్చేస్తున్నాయి ఏంటి? బికాస్ ఆఫ్ మెనోపాజ్. అండ్ డైజెస్టివ్ సిమ్టమ్, బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఆకలి తగ్గిపోతుంది, ఇటు ఆకలేస్తుంది, తినలేకపోతున్నాను. ఎస్. అలాగే కొన్నాటికి కొన్ని రకరకాల కొన్ని ఫుడ్స్ నాకు పట్టలేదు బికాస్ ఆఫ్ మెనోపాజ్. జాయింట్ పెయిన్స్. సో ఈస్ట్రోజన్ హెల్ప్స్ డిక్రీజ్ ఇన్ ఇన్ఫ్లమేషన్ అండ్ కీప్ ద జాయింట్స్ లూబ్రికేటెడ్. సో ఎప్పుడైతే మీకు ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో జాయింట్ లో లూబ్రికేషన్ తగ్గిపోయిన తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇది మళ్ళీ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీ సర్జరీలు ఇవన్నీ చేయించుకుని చాలా మంది ఉన్నారు. కాదు, ముందు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెనోపాజ్. అండ్ మస్కులర్ టెన్షన్ అండ్ ఎక్స్, వాళ్ళంతా విపరీత నొప్పులండి, ఏదో తెలియనటువంటి నొప్పి శరీరంలో. ఇక్కడ అని చెప్పలేకపోతున్నాం, ఇక్కడ అని చెప్పలేకపోతున్నాం, వాళ్ళంతా నొప్పుల కింద ఉంటున్నాయండి, తెలియట్లేదు బికాస్ ఆఫ్ మెనోపాజ్. సో ఎలక్ట్రిక్ షాక్ సెన్సేషన్, సడన్ గా షాక్ కొట్టినట్టు అవుతుందండి, ఇక్కడ అక్కడ షాక్ కొట్టినట్టు అవుతుంది బికాస్ ఆఫ్ మెనోపాజ్. ఇది చాలా ఉన్నాయి. అండ్ ఇచినెస్ ఎందుకు వస్తుంది? ఊరికి దురద వేస్తున్నాయండి. అక్కడ ఇంతకుముందు అంత దురద లేదు, శరీరం చాలా బాగుండేది నాది, ఇలాంటి సమస్యలు ఎప్పుడూ లేవు. అంటే బికాస్ ఆఫ్ లెస్ ఈస్ట్రోజన్, లెస్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అండ్ లెస్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ మోర్ డ్రైనెస్. ఎక్కడైతే డ్రైనెస్ ఉందో విడిపోతుంది, విడిపోయినప్పుడు పెయిన్ వస్తుంది. అది మీ వెజైనా కావచ్చు, మీ పెదవులు కావచ్చు. అండ్ స్లీప్ డిస్టర్బెన్స్, ఇందా చెప్పుకున్నాం. సో ఇండివిజువల్ స్లీప్ క్యాన్ బి బికమ్ లైటర్ ఆర్ డిస్టర్బ్టెడ్ ఫర్ మెనీ రీజన్స్ డ్యూరింగ్ మెనోపాజ్. చాలా కారణాలు ఉంటాయి. సో స్లీప్ తగ్గిపోతుంది, నిద్ర కూడా తగ్గిపోతుంది అనమాట. దే మే వేక్ ఫ్రీక్వెంట్లీ డ్యూ టు ది నైట్ స్వెట్స్. ఒళ్ళు వేడెక్కిపోయి చెమటలు పట్టేసి మెలకు వస్తుంది. వేకప్ ఎర్లియర్, తొందరగా ఇంతకుముందు 5 గంటల వరకు హాయిగా పడుకునే దాన్ని 3:30కి మెలకు వచ్చేస్తుంది. ఆర్ హ్యావ్ మోర్ డిఫికల్టీ ఇన్ ఫాలింగ్ అస్లీప్, ఒకసారి మెలకు వస్తే నిద్ర పట్టలేదు. ఇవన్నీ కూడా మెనోపాజ్ అనేది పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్, ఇఫ్ యు క్రాస్ 40-40. సో డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేట్, ఇంతకుముందు భలే చెప్పేదానండి, జ్ఞాపక శక్తి బోర్డు ఉండేది, తగ్గిపోతుంది. ఎస్, ఇన్ మెనోపాజ్ ఇట్స్ హ్యాపెన్స్. మెమరీ ల్యాప్సెస్, ఒకటి అనుకున్న ఒకటి చేస్తున్నాను, ఒకటి అనుకున్న ఒకటి చేస్తున్నాను, ఇది కూడా ఇంతే. అండ్ థిన్నింగ్ హెయిర్, ఇది మెయిన్గా ఆడవాళ్ళకి చాలా పెద్ద బిగ్గెస్ట్. అండ్ వీళ్ళ పాప ఇందాక ఆవిడ ₹1,00,00,000 ఇస్తాను సార్, ₹1,00,00,000 నాకు వద్దు, నా జుట్టు నాకు వచ్చేసి చాలా అంటారు చాలా మంది. నేను విన్నా, నాకు ఏం వద్దు సార్, నా జుట్టు చాలా బాగుండేదండి ఇంతకుముందు, ఇప్పుడు తిన్న అయిపోయి అసలు నా మొక్క నాకే చూడడానికి, అద్దంలో చూడడానికి నాకు అసహ్యం అనిపిస్తుందండి అని నాకు ఎంతో మంది చెప్పారు. సో బికాస్ దిస్ ఇస్ డ్యూ టు మెనోపాజ్, దిస్ ఇస్ న్యాచురల్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ ట్రూత్. ముఖ్యంగా ఈ పాపిడి ప్లేస్ ఎక్కువ వాడిన అయిపోతుంది. ఇంతకుముందు ఇదంతా థిక్గా ఉండేది, ముందు ఇదంతా ఈ పాపిడి ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఏరియా పరచబడుతుంది. అది చూసి ఇంక మీరు నిద్రపడదు, అసలే నిద్రపడుతుంది మెనోపాజ్లో. జుట్టు ఊడిపోతుందంటే మిగతా నిద్ర కూడా బాగుంది. సో బ్రిటిల్ నెయిల్స్, ఇంతకుముందు చక్కగా ఉండేవండి నా నెయిల్స్ అన్నీ కూడా. సేమ్, మీలో షైనింగ్ అనేది తగ్గిపోతుంది, మ్యూకస్ అనేది తగ్గిపోతుంది, లస్చర్ అంటే ఒక మెరుపు అనేది తగ్గిపోతుంది, ప్రభ అనేది కోల్పోతుంది. దాంట్లో నెయిల్స్ ఒకటి, జుట్టు కూడా అంతే.
అండ్ 24 వెయిట్ గెయిన్. సో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా మీలో వెయిట్ ఫ్లక్చుయేషన్స్ వస్తే వెయిట్ గెయిన్ మొదలవుతుంది. ఇండివిజువల్స్ కెన్ గెయిన్ వెయిట్ డ్యూ టు సెవరల్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ మెనోపాజ్. Decline in estrogen can lead to weight gain, as can reduction in physical activity. Mood changes can also mean that a person eats differently than they usually do. ఇంతకుముందు మీరేంటి 20-30 ఏళ్ళలో ఆర్ ఇఫ్ యు ఆర్ సీరియస్ ఎనఫ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేదాన్ని, యోగా చేసేదాన్ని, స్కిప్పింగ్ చేసేదాన్ని, ఆటలాడేదాన్ని. ఈ మధ్యన గ్రౌండ్కి వెళ్దామంటే మూడ్ రావట్లా, వాకింగ్ చేయలేకపోతున్నా, యోగా చేయలేకపోతున్నా, బికాస్ ఆఫ్ ద మూడ్. Because of the mood swings, and because of the low self-esteem and జుట్టు ఊడిపోయింది, లావ్ అయిపోతున్నాను, దీనివల్ల డిప్రెషన్ పెరిగిపోయి ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఈస్ట్రోజన్ తగ్గిపోయింది. మూలుగా నాకు మీద తాటి పండులాగా అన్ని ఒకసారి వచ్చి బరువు కూడా పెరిగిపోయింది. అయిపోయింది, క్లోజ్. అంటే ఇంకా నా జీవితం వేస్ట్, నా జీవితం ఇంకా వేస్ట్ సార్. ఏమో జుట్టు ఊడిపోయింది, మొక్కలో కళపోయింది, బరువు పెరిగిపోతున్నాను, యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, ఇంకా నేను ఎందుకు బతకాలి? సో అండ్ 25 స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. దిస్ ఇస్ మోర్ కామన్. టు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఏంటంటే మీరు ఇంతకుముందు యూరిన్ పోయడానికి ఎప్పుడైనా ఆపుకునేవాళ్ళు, ఎప్పుడైనా పోసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యన 40 years 45 వచ్చిన తర్వాత సార్ యూరిన్ ఆపుకోవడం కష్టం అవుతుంది, బాత్రూమ్ కూడా వెళ్ళకపోతే ఒక్కోసారి బట్టలు అయిపోతుంది. ఎస్, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ది వీకెనింగ్ ఆఫ్ ద మజిల్స్. Weakening of the muscles, especially bladder surrounding. మీకు తెలుసు కదా, అమ్మగారు చెప్పుకున్నాం. అండ్ ఈ మధ్యన ఎనాటమీ అండ్ ఫిజియాలజీ కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో పెల్విక్ ఫ్లోర్ అనేది ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ లూజ్ అయిపోయింది. ఎప్పుడైతే పెల్విక్ ఫ్లోర్ మజిల్ లూజ్ అయిపోయినాయో ఆటోమేటిక్గా మీకు యూరిన్ని కంట్రోల్ చేయడం, కాసేపు ఆపుకోవడం కష్టమైపోతుంది. అండ్ 26 ఈజ్ డిజీజ్ స్పెల్స్. ఇవి కూడా కళ్ళు తిరిగిపోతున్నాయండి, ఒకసారి టేబుల్ పట్టుకోవాల్సి వస్తుంది, కళ్ళు ముందు చీకటి కమ్మేస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ కామన్ సిమ్టమ్. అండ్ ఈజియర్ బ్రూయిజింగ్. సో ఇంతకుముందు దెబ్బ తగిలితే అంత పెద్ద గాయం అయ్యేది కదా, ఇప్పుడు ఏంటంటే తరచుగా దెబ్బలు తగులుతున్నాయి, తగిలి తొందరగా తగ్గట్లేదు. డయాబెటీస్ ఏమో కాదు, డయాబెటీస్ కాదు, బికాస్ ఆఫ్ లెస్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ అండ్ థిన్నర్ స్కిన్. ఇందాక అనుకున్నాం కదా, స్కిన్ పలచబడిపోతుంది, పలచబడిపోయిన ఊరికే దెబ్బలు తగులుతాయి. ఇంతకుముందు పెద్ద దెబ్బ తగినా నాకు పెద్ద అనిపించేది కదండి, ఇప్పుడు చిన్న దెబ్బకి నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎక్కువ రక్తం పోతుంది. అంటే బికాస్ ఆఫ్ ది ఈస్ట్రోజన్, బికాస్ ఆఫ్ ది లెస్ ఫ్లో టు ద బ్లడ్ టు ది స్కిన్, అండ్ లెస్ బ్లడ్ leads to thinner skin and you are more easily bruised. గాయాలు తొందరగా అవుతుంది. అండ్ ఆస్టియోపోరోసిస్. దిస్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ ఏజ్ ఆఫ్ 30-35 ఆర్ 40-45. సో మెనోపాజ్లో ఇది ఇంకా ఎక్కువ. ఆస్టియోపోరోసిస్ అంటే మీ ఎముకలు బోలుగా మారిపోవడం, అంటే లెస్ డెన్స్, కఠినంగా ఉండవు, బోల్ లోపలంతా గట్టిగా తర్వాత పోతుంది అనమాట. డ్యూరింగ్ అ ప్రీ మెనోపాజ్ ఏ డిక్లైన్ ఇన్ ఈస్ట్రోజన్ can also result in loss of bone density. Estrogen వల్ల bone density తగ్గిపోతుంది. In severe cases, this can lead to osteoporosis. త్వరగా ఎముకలు ఎంతకంటే బోర్డు సార్లు కింద పడ్డానంటే ఎప్పుడు అవ్వలేదు, ఇప్పుడు ఏంటి ఎముక ఇరిగిపోయింది అంటారు. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ట్రోజన్ లెస్ ఉండడం వల్ల బోన్స్ కూడా తొందరగా విరిగిపోతాయి. A condition that causes the bones to become more fragile and prone to breaking easily. And 29, heart palpitation. గుండె దడ. గుండె మేడమెట్లు ఎక్కితే గుండె స్పీడ్ కొట్టుకోవడం వేరు, గుండె దడ ఊరికే గుండె దడ అంటే మన గుండె కొట్టుకోవడం మనకే తెలుస్తుంది, అంటే దట్ ఈస్ కాల్డ్ పాల్పిటేషన్. ఈ పాల్పిటేషన్ ఈ మధ్యన ఎక్కువైపోతుంది అనేది కూడా మెనోపాజ్ వల్ల ఎక్కువ అవటం. అండ్ టినిటస్ అంటే ఇది చెవులు హోరుగా ఉందండి, ఇంతకుముందు ఏమీ లేదు, చెవులు ఏదో ఉండిపోయినట్టు, చెవులో దూరినట్టు శబ్దం వస్తుంది. సో ఇది కూడా వెరీ కామన్, టినిటస్ అంటారు. ఓకే. అండ్ 31, ఇరిటబిలిటీ. చెప్పాను కదా, మీరు ఇంతకుముందు చూడు నా ప్యాంట్ కనిపించట్లేదు, లేదా నా పర్స్ కనిపించట్లేదు,
అని ఆయన అన్నాడు అనుకోండి, మీ ఆయన చక్కగా తీసిచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి, కళ్ళు కనిపించట్లేదని నేను పనిలో ఉన్నాను తీసుకోలేవా అంటాం. మీరే అంతకుముందు మీరు చక్కగా తీసిచ్చేవాళ్ళు. ఆయనకు అర్థం కాదు, ఏంటి నిన్నటి వరకు బాగానే ఉంది కదా, ఏంటి చంద్రముఖి అని మళ్ళీ మీకు చంద్రముఖి అని పేరు పెట్టేస్తారు. పిల్లలు కూడా అంతే, నా ప్యాడ్ కనిపించట్లేదు, నా షర్ట్ కనిపించట్లేదు, నా ఫ్రాక్ కనిపించట్లేదు. ఆడపిల్లలు అడిగారు అనుకోండి, ఈ కళ్ళు కనిపించట్లేదు, నేను పనిలో ఉన్నాను కానీ నువ్వు తీసుకోలేవా, ఇంకా చిన్న కూర్చు అనుకుంటున్నావు నువ్వు అని వాళ్ళ మీద రేజ్ అవుతారు. అప్పుడు మళ్ళీ ఎస్ ఎగ్జాక్ట్లీ డాడీ చెప్పింది నిజమే, చంద్రబాబు మన ఇంట్లో కూడా వచ్చేస్తుంది అనుకుంటారు. సో డిప్రెషన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. చుట్టూడిపోయింది, లావ్ అయిపోతున్నారు, సెక్స్లో ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఆకలి సరిగ్గా ఉండట్లేదు, నెయిల్స్ అయిపోయినాయి, గ్లో తగ్గిపోయింది, జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, 40 ఏళ్ళకే నాకు నీరెండు నిండిపోయినాయి అని ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, ఒక దిగులు, నాకెవరు లేరు, ఊరికొరికి ఏడుపు వచ్చేసాడు. దిస్ ఇస్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. ఇలా అయితే ఎలాగా, ఎలాగా మూడ్ స్వింగ్స్. ఓకే, అండ్ 34 అయిపోయింది, పానిక్ డిజార్డర్. ఇవన్నీ కలిపి వచ్చినప్పుడు సడన్ గా పడిపోతారు. మీరు పడిపోయి ఒక్కొక్కసారి గిరగలా కొట్టుకుంటారు, లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ కంగారు పెట్టేస్తారు. కంగారు పెడితే మీకు హార్ట్ అటాక్ ఏమని చెప్పేసి హాస్పిటల్కి ఆలోపేసాడని రష్ అవుతారు. అంటే ఈసీజీ చేస్తారు, 2 రోజులు ఐసీలో ఉంచుతారు, 30-40 వేలు బిల్తో బయటకు వస్తారు. ఏమీ లేదమ్మా, అంతా నార్మల్గానే ఉందని చెప్తారు. నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, మీకు ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు ఇది మెనోపాజ్ ఏమో అని ముందు గుర్తుపెట్టుకోండి. మీ ఏజ్ గుర్తుపెట్టుకోండి. ఏజ్లో ఈ లక్షణాలన్నీ 34 లక్షణాలు గుర్తుపెట్టుకోండి. వీటిలో ఏ ఒక్కటి దీంట్లో ఉన్నా కూడా ఓహో ఇది ఇవ్వచ్చు అని చెప్పి ముందు గైనకాలజిస్ట్ కాదు, ముందు హార్ట్ స్పెషలిస్ట్ కాదు, ముందు గైనకాలజిస్ట్ కాదు. ఆవిడో ఆయన ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఇదమ్మా ఇది వెరీ కామన్ ఇందా చెప్పారు. యు ఆర్ బికమ్ వైస్, యువర్ గ్రాండ్ మదర్ కి చక్కగా తయారవుతున్నారు. అంటే ఈ ఏజ్ నుంచి మీరు కరెక్ట్ గా ఏదన్నా ఒకటి నిలబెడితే మీరు రాజకీయ నాయకురాలు అవ్వచ్చు, లేదంటే మీరు మంచి వక్త అవ్వచ్చు, స్పిరిచువల్ లీడర్ అవ్వచ్చు, మీరు కవయిత్రి అవ్వచ్చు, లేదంటే ఎనీథింగ్. ఆహా నాకు ఇంకా నెలసరి సమస్య లేదు, ఇక్కడ క్యాలెండర్ చూసుకోవాల్సిన సమస్య లేదు, మళ్ళీ ప్యాడ్స్ మార్చుకోవాల్సిన సమస్య లేదు, హ్యాపీ, నాకు లిబరేషన్ ఇప్పుడు వచ్చింది, నాకు అసలైన